హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను మీ ప్రీతిని. ఏం చేస్తున్నారు? తిన్నారా లేదా? ఏదైనా కొత్త పాట చెప్పండి, పాడుకుందాం. రేపు కామెంట్ చేయండి సరేనా? దేవునిలోని కొలువై ఉన్న నా యేసయ్యా, యేసయ్యా నిన్న ప్రీతి ಎಷ್ಟೊಂದು ಮಧುರ, ರಕ್ತವ ಸುರಿಸಿ ಪ್ರಾಣವ ನೀಡಿದ నిన్న ప్రాణ, ఆ నిన్న ప్రాణ అంటే యేసయ్యా, ఏసయ్యా నిన్న ప్రీతి ఎష్టందో మధుర అంటే ఏసయ్యా ఈ ప్రేమ ఎంత మధురమైనది అని అర్థం తెలుసు. ఈ పాటది బాగున్నాయి కదా కన్నడలో పాటలు, నాకు ఇష్టం. మా అమ్మ పాడుతుంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా. మా చర్చిలో కూడా అన్నారు పాడుతున్నప్పుడు మస్తు అనిపిస్తుంది. తెలుగు పాటలా వావ్ వావ్ అంట తెలుసు. నేనైతే కన్నడ పాటలు కూడా బాగుంటాయి. మీకు అర్థం కాదని నేను వీడియో తీయను. అయ్యేటట్టు పాడితే ఎంత బాగుంటుంది తెలుసు. మీకు ఎవరికైనా అర్థం అవుతుందంటే చెప్పండి, నేను వీడియోస్ పెడతా పాడి. వినండి, చాలా బాగుంటాయి. అసలు అది అర్థం కావాలి కానీ మస్తు అనిపిస్తుంది. బాగున్నారా మరి? తిన్నారా అందరూ? మీరందరూ తెలుగు పాటలు పాడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఊర్లో VBS స్టార్ట్ చేసిరు, ఎవరి ఊర్లో ఇంకో స్టార్ట్ చేయలేరు ఒకసారి కామెంట్ చేయండి. అందరూ మీ పిల్లలని VBSకి పంపించండి. VBSకి పోతే దేవుని గురించి చాలా మాటలు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని రెండో రాకడ వచ్చేసరికి మీ పిల్లలందరూ దేవుడి గురించి తెలుసుకోవడానికి సాయం దయచేయండి. అందరికీ తెలవాలి దేవుని గొప్ప కార్యాలు ఏంటి అని. దేవునితో ఉంటే ఎలా ఉంటుందో మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలకు అర్థం కాకపోతే దేవుడు అంటే ఏంటి అని చెప్పండి. అసలు దేవుడు అంటే ఒక మహిమ, ఒక దేవుడు ఎలాంటి వాడో అని కొంచెం వర్ణించి చెప్పండి. చిన్న పిల్లలు అర్థం కాక ఏదో అంటారు, కానీ చిన్నప్పుడు చెప్తేనే ప్రతిదీ నేర్చుకుంటారు. చిన్నప్పుడు మనం చెప్తూ ఉండాలి, ప్రతిదీ నేర్చుకుంటారు వాళ్ళు. సరేనా? అందరూ పిల్లలకు నేర్పించండి, ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్. సరేనా? తినడం ఎలా నేర్పించారో ఇది కూడా అలానే నేర్పించండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోమని చెప్పండి పిల్లలు. బాయ్, టేక్ కేర్. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. సీ యూ లేటర్. బాయ్ బాయ్, టేక్ కేర్.